నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. తెల్ల దొరల బానిసత్వం నుంచి విముక్తి పొందిన జాతీయ పండుగ ఆగస్టు 15 సందర్భంగా చిత్తూరు నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు సికే లావణ్యబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా సాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత భాగస్వాములై దేశభక్తిని చాటారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భావితరాలకు స్ఫూర్తిగా సాగిన తిరంగా ర్యాలీ చిత్తూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరవీరుల ఆత్మార్పణతో వీరుల త్యాగఫలంతో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ప్రియతమ నాయకులు గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా తిరంగా ర్యాలీని మనమందరం కూడా పార్టీ నాయకులు ఈ రోజు ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన దగ్గుమడి ప్రసాదరావు గారు మరి పార్టీ పెద్దలు అందరి సమన్వయ సహకారంతో మనం ఈ ర్యాలీని దిగ్విజయంగా చేశాం. దగ్గుమడి ప్రసాదరావు గారు మరి మన నాయకులైన గురజాల జగన్మోహన్ గారు తెలియజేసినట్టు యువతలో దేశభక్తి సన్నగిల్లుతున్న తరుణంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల్లో దేశభక్తిని తిరిగి తీసుకురావాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసిన ఈ తిరంగా జెండాని అన్ని వీధుల్లో నడి వీధుల్లో తిరిగి అందరికీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించాలి. ప్రజలందరిలో కూడా ఆ ఉద్వేగభరితమైన ఆ క్షణాలను మళ్లీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ తిరంగా యాత్రను ప్రారంభించారు. చాలా సంతోషం. మరొక్కసారి మీ అందరికీ కూడా ఇక్కడున్న యువత అందరికీ కూడా నరనరాన మన దేశభక్తిని జీర్ణించుకోవాలని, రాబోయే తరానికి మనమందరూ కూడా మార్గదర్శకులుగా ఉండాలని, మనమందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలు మన పెద్దలు మన అందించిన ఫలాలు మన భావి భారత పౌరులకు అందించే విధంగా మనందరూ త్రికరణ శుద్ధిగా పనిచేయాలని ఈ పెద్దల ముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.